ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కర్రలతో తయారు చేసే బయోమాస్ బ్రిక్స్, ప్లింత్స్ కు డిమాండ్ భారీగా పెరిగింది. వీటిని సిలిండర్లకు బదులుగా వినియోగిస్తూ ఉంటారు. తమకు స్టార్ హోటళ్ల నుంచి భారీ ఆర్డర్లు వస్తున్నాయంటున్నారు బయోమాస్ బ్రిక్స్ తయారీదారులు. మరిన్ని వివరాలు అంజయ్య అందిస్తారు. సిలిండర్ల కొరత ప్రజల్ని తీవ్రమైన ఇబ్బందుల పాల్చేస్తుంది. ముఖ్యంగా ప్రత్యామ్నాయాల కోసం ఏవైతే ఇంధనాన్ని కోసం అనేక అన్వేషణలు కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా బయోమాస్ పిల్లెట్స్కు సంబంధించిన ఏవైతే సిలిండర్ల కొరతను తీర్చుతాయని భావిస్తున్నారో అందులో భాగంగానే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏవైతే పత్తి కట్టెతోని బయోమాస్ పిల్లెట్లు తయారు చేస్తున్నారో ఆ బయోమాస్ పిల్లెట్లు తయారు చేసే కార్ఖానా ఏదైతే ఉందో ఆ కార్ఖానా వద్ద ఉన్నాం. ప్రధానంగా మనం చూస్తున్న ఏవైతే వీటిని బయోమాస్ పిల్లెట్లుగా పిలుస్తుంటారు. ముఖ్యంగా పంట వచ్చిన తర్వాత పత్తిని తీస్తారు. పత్తిని తీసిన తర్వాత ఏవైతే మొక్కలు ఉంటాయో ఆ మొక్కల్ని ఈ విధంగా తయారు చేస్తారు. ఈ తయారు చేసిన వాటినే బయోమాస్ పిల్లెట్లుగా పిలుస్తుంటారు. అయితే వీటిని ఏదైతే కార్పొరేట్ కంపెనీలు, అదేవిధంగా థర్మల్ పవర్ కంపెనీలు, అదేవిధంగా ఫార్మా రంగానికి సంబంధించిన ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో ఆ పరిశ్రమలకు వీటిని అమ్ముతుంటారు. వారు వీటిని ఇంధనంగా ఉపయోగించి వినియోగించుకొని ఏవైతే పదార్థాలు కానీ అదేవిధంగా ఉత్పత్తి చేస్తుంటారు. ఏదైతే ప్రత్యామ్నాయంగా ఏవైతే బయో ఫ్యూయల్ బ్రిక్స్ కానీ అదేవిధంగా బయోమాస్ పిల్లెట్స్ కావాలని ఏదైతే కంపెనీకి సంబంధించిన నిర్వాహకులకి ఆఫర్స్ ఇస్తున్నారో అయితే ఆఫర్స్ ఎట్లా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయనే అంశంపై మనతో మాట్లాడడానికి ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఏదైతే బయోమాస్ పిల్లెట్స్కి సంబంధించిన ఆఫర్స్ ఎట్లా వస్తున్నాయి, ఎందుకోసం వస్తున్నాయి? రీసెంట్లీగా గ్యాస్ కొరతలు బాగా పెరిగిపోయినాయి. షార్టేజ్ రావడం వల్ల ఇది మా ఎదుట దేశాలల్లో ఇబ్బందులు కానీ సిలిండరు రాకపోకలు అనేది నిలిచిపోయినాయి మొత్తానికి. అయితే ప్రజెంట్గా ఇక్కడ తయారు చేసినామని ఇన్ఫర్మేషన్ వాళ్ళకు వెళ్ళడం వలన మాకు కాల్స్ వచ్చి స్టార్ట్ అయినాయి. అనేక వందల కాల్స్ వస్తున్నాయి సార్కు. మాకు ఇట్లా పిల్లెట్స్ కావాలి, దీనికి సంబంధించిన స్టవ్ కావాలి. దానికి స్టవ్ వచ్చేసి దాని ప్రైజెస్ వచ్చేసి తక్కువలో తక్కువ 18,000, 15,000 నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంటాయి. అది ప్రతి ఒక్కరు కొనగలగలేరు. దానికి మళ్ళీ సపరేట్గా పిల్లెట్కు మనం సంబంధించింది ఏమంటే పిల్లెట్ వాళ్ళకు ఎక్కువ శాతం మేము థర్మల్ ప్లాంట్కు మాకు ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి కొన్ని వేల టన్నులు వాళ్ళు ఆర్డర్ ఇస్తున్నారు. వాళ్ళకు ఎక్కువ మాకు సపోర్ట్ చేయబడుతుంది. ప్రస్తుతానికి మేము కస్టమర్లకు ఎవరు వచ్చేసి మాకు ఇంత కావాలి అంత కావాలంటే మాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే మాకు ఏంటంటే థర్మల్ ప్లాంట్ ఎక్కువ మేము డిస్పాచ్ చేస్తున్నాం కదా, వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ మాకు ఇవ్వబడుతుంది. అట్లా అయితే గ్యాస్ కొరత అనేది మాకు బాగా కాల్స్ వస్తున్నాయి. కానీ మేము వాళ్ళకు ఏమంటే మేము గైడ్లైన్స్ బాగా అంటే చేయాలంటే వాళ్ళకి మేము పిల్లెట్ ఇస్తే కుదరదు కదా సార్, స్టవ్ కూడా కావాలి, దానికి గైడ్లైన్స్ కావాలి. అయితే ప్రస్తుతానికి ఏమంటే దానికి రేట్ సంబంధించి మేము కొద్దిగా ఆలోచించి చెప్పాలని మా సార్ చెప్తాను. హైదరాబాద్ నుంచి కూడా ఆఫర్స్ వస్తున్నాయి కదా, ఏ హోటల్స్ నుంచి వస్తున్నాయి, ఎంత ఆఫర్స్ వచ్చాయి? స్టార్ హోటల్స్ నుంచి వచ్చినాయి సార్. అంటే మాకు బ్రిక్స్ కావాలి, స్టోవ్స్ కావాలి అని కానీ మన తాజ్ బంజారా కానీ తాజ్ కృష్ణ కానీ అట్లా హోటల్ నుంచి కొన్ని కాల్స్ వచ్చినాయి. చుట్టుపక్కల రెస్టారెంట్స్ లేదన్నా కానీ అట్లా కాల్స్ వచ్చినాయి. ఏవైతే కమర్షియల్ సిలిండర్ల కొరత అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ కూడా నిలిపివేసిన నేపథ్యంలో వీటిని వినియోగించుకొని ఏదైతే పదార్థాలు తయారు చేసుకోవచ్చా? అంటే అట్లా అనేది ఏముండదు సార్. ఇప్పుడు దీనికి అంటే మనం మామూలుగా మనం పొయ్యిలలో పెడతామంటే అట్లా అయితే కుదరదు. దీనికి సపరేట్గా ఒక స్టవ్ కావాలి, దానికి బ్లోవర్ కనెక్షన్ ఉండాలి. అట్లా కూడా అంటే డైరెక్ట్గా పెడతా అంటే ఫీల్ కాదు సార్. ఇంకా ఏదైతే బ్లోయర్స్ ఉంటే సిలిండర్లకు బదులుగా వీటిని వినియోగించుకోవచ్చా? 100% వినియోగించు. ముఖ్యంగా మీకు ఇప్పటివరకు ఎన్ని ఆఫర్స్ వచ్చాయి? సంబంధించి ఆఫీస్కు కాల్ వచ్చేసి ఒక 20 నుంచి 30 కాల్స్. మా సార్కు కూడా కాల్స్ బాగా వస్తున్నాయి అన్నట్టు. స్టార్ హోటల్స్ నుంచి వస్తున్నాయి. వాళ్ళు ఎన్ని టన్నులు ఇవ్వాలని అడుగుతున్నారు? మీ దగ్గర సామర్థ్యం ఉందా? ఇప్పటికీ మీరు కార్పొరేట్ కంపెనీలకే సరఫరేస్తున్నారు. ఇప్పుడు స్టార్ హోటల్స్కి ఏమైనా సరఫరేసే అవకాశం ఉందా? దానికైతే లేదు సార్. ఎందుకంటే మాకు సప్లై మిషన్ అంటే మా కంపెనీకే సరిపోవట్లేదు ఇవ్వాలంటే. మనం బయట కూడా సప్లై చేసి కొద్దిగా ఛాన్సెస్ తక్కువ ఉంది సార్. దానికి ప్రొడక్షన్ అనేది మాకు డైలీ మషినరీ అనేది ఇంకా పెంచుకోబడుతుంది. మాకు దానికి సంబంధించి మనం సడన్లీగా అంటే పెంచుకునే అవకాశం దానికి పవర్ సప్లై కావాలి, మషినరీ కొత్తది కావాలి. అంటే హోటల్స్లో కానీ దానికి సపరేట్ సంబంధించింది వెహికల్ అంటే అరేంజ్ చేయాలంటే బాగా టైం పడుతుంది సార్. ప్రస్తుతానికి ఏవైతే పిల్లెట్స్ను ఎట్లా తయారు చేస్తారు, ఏ విధంగా తయారు చేస్తారు? చైన్ల నుంచి పత్తి కట్టె అనేది మేము తీసుకొచ్చేస్తాం. దానికి చిప్పర్ ద్వారా క్రష్ చేసేస్తాం. క్రష్ చేసిన తర్వాత హ్యామర్ మెషిన్ ద్వారా దాన్ని పౌడర్ చేస్తాం. దానికి శాండ్ సపరేట్ చేసిన తర్వాత పెల్లెట్ మెషిన్కి
సపోర్ట్ ఇస్తే వాళ్ళు మషిన్ డై ద్వారా అనేది పెల్లెట్ మషిన్ వెళ్ళిపోతాయి. ఇప్పుడు భారీగా డిమాండ్ ఉంది ఏదైతే గ్యాస్ సిలిండర్ కొరత వల్ల. ఈ నేపథ్యంలో స్టార్ హోటల్స్ మీకు ఒక ఆఫర్ ఇస్తున్నాయి. ఆఫర్ ఇచ్చిన నేపథ్యంలో ఏమైనా ఆలోచన చేసే అవకాశం ఉందా? ప్రస్తుతానికైతే మాకు ఇక్కడనే ఉంది సార్. బాగా ఎట్లా అంటే ఒక మషినరీ వాళ్ళ కంపెనీకి ఇవ్వాలంటే మాకు అందులో టైం సరిపోవట్లేదు. ఇంట్లో అనేది కొద్దిగా ఆలోచించబడుతుంది. అంటే దానికి సపరేట్గా పవర్ తీసుకోబడుతుంది సార్. సిలిండర్కు బదులుగా ఈ ఏవైతే పిల్లెట్స్ కానీ బయోమాస్ బ్రిక్స్ కానీ ఎట్లా వినియోగించుకోవచ్చు, ఏ విధంగా వినియోగించుకోవచ్చు? దీనికి సిలిండర్ అనేది బయోమాస్, ఇప్పుడు దీనికి సపరేట్ అనేది స్టవ్ వస్తుంది. దానికి బ్లోర్ సపరేట్ ఇవ్వాలి. మళ్ళీ దీనికి కొద్దిగా ఏదన్నా కానీ కొద్దిగా వేసిన తర్వాత కొద్దిగా మంట పెట్టాలి. మంట పెడితే దాని బ్లోవర్ ద్వారా స్టీమ్ అనేది పెరుగుతుంది. మనం డైలీ ఫ్యూడ్ చేసుకుంటూ ఉండాలి దానికి. అట్లా సపరేట్గా చేసా. ఇప్పుడు నల్ల బొగ్గు ఎట్లా మనం పెడతాము, నల్ల బొగ్గు లెక్క దీనికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ప్రధానంగా దేశంలో ఒక సిలిండర్లకు సంబంధించిన కొరత ఉన్న నేపథ్యంలో ఆ కొరతను తీర్చడానికి తాము కూడా ముందుకు వస్తామని ఈ కంపెనీకి సంబంధించిన నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.